చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన కాంచి ప్రతిపక్ష నాయకుల మీద దాడులు జరుగుతున్నాయి, ఏ విధంగా చూస్తున్నారు? లేదు రేపు పొద్దున్న పైకి వస్తాడు, పైకి వస్తే మళ్ళీ ఈడికి మొగుడు అవుతాడు భయం వాడు. మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్ మాకు అసలు లెక్కే కాదంటున్నారు కదా, మరి అలాంటప్పుడు దాడులు ఎందుకు? పవన్ కళ్యాణ్ ఈసారి ఉంటుంది, ఆడికి పీరియడ్ ఉంటుంది, ఆడికి కంగారు ఎందుకు? ఆడు ముగ్గురిని పోయి ఒకటి సింగిల్గా పోవచ్చుగా, అక్కడ రావాలిగా. ముగ్గురు నలుగురు వస్తే ఏమైంది? ఆడు పిల్లగాడు, ఈడు జగన్ గారు పిల్లగాడు, ఆడు పెద్దవాడు. ముగ్గురు పోగేసుకున్నారు, ఏంటి వాళ్ళు చేసేది? కానీ ఈ 2 సంవత్సరాల పాలన బంపర్ హిట్ అని చెప్పని మాట్లాడుతున్నారు కదా. ఉంది. ఆ 40 సంవత్సరాలకు డబ్బులు ఇస్తున్నాడు, పిల్లలకి అమ్మఒడి డబ్బులు ఇస్తున్నాడు, అన్ని బాగా ఇస్తున్నాడు. అందుకోసం జనం బాగున్నారు. ఇప్పుడు ఇంటి మీద దాడి చేయటం అనేది తప్పు. ఇప్పుడు చంద్రబాబు జగన్ గెలిచిండు, వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళి ఏమైనా దాడి చేయటం, పప్పు బాంబులు వేయటం అలాంటివి ఏమైనా చేసిండా? ప్రతి ఒక్కరిని పేరు చెప్పి వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనేది ఏంటంటే కోర్టు క్లియర్గా చెప్పింది అక్కడ ఏ కల్తీ జరగలేదని చెప్పి, మరి టీడీపీ వాళ్ళు ఫ్లెక్సీలు వేసి ఎందుకు రెచ్చగొడుతున్నారంటారు? తగాదాలకి నిన్న కమిటీ వేశారు, వేరే ప్లాన్కి నిన్న కమిటీ వేసుకుంటారండి, ఇంకంతకుమించి ఏం లేదు. చెప్పిన హామీలు నెరవేర్చుకోకుండా ఇవన్నీ తప్పించుకోవడానికి ప్లాన్. నిన్న రీసెంట్గా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఒక సీఎం అలా చేయమని చెప్పడు అని చెప్పి మరి మాట్లాడుతున్నారు కదా, ఏంటి మరి పవన్ కళ్యాణ్ గారు ఏంటి? పవన్ కళ్యాణ్ గారిది ఏముందని ఎవడు సంకేతితే ఆడు సంకన అవుతాడు. పవన్ కళ్యాణ్ వాడు ఎదవా, ఆడ లంగా డైర్ కట్టుకోమాను, జాకెట్ లంగా వేసుకొని తిరగమానాన్ని. కానీ మా పార్టీ విధి విధానాలు మరి కఠినంగా ఉంటాయని కూడా మాట్లాడుతున్నాడు కదా పవన్ కళ్యాణ్. కఠినంగా ఉండంటే మళ్ళీ ఈసారి వస్తే అప్పుడు ఇట్టగే కఠినంగా ఉంటాయని ఇతనా చెబుతాడు జగన్. 15 సంవత్సరాలు కలిసి ఉంటావు, పిఠాపురంలో కూడా మళ్ళీ నేనే పోటీ అండి. మాట నేనే అని చెబుతా, రేపు ఈసారి చూడమానండి. మాట నేను 10 సంవత్సరాలు ఉంటా, 20 సంవత్సరాలు ఉంటా, మాట నేనే అని చెబుతా. ఈసారి రావాలిగా. మన గెలిచింది ఎవరు? మన గెలిచింది కూడా జగనే, మన గెలిచింది కూడా జగనే. ఆ మాట అంటే 2019లో కూడా మరి మీరు స్కామ్ చేసి గెలిచారని అడుగుతున్నారు కదా వీళ్ళు. లేదు, అదంతా కొత్త మాటే. ఇప్పుడు చేశారు కదా స్కామ్. ఆడు ఇంట్లో నుంచి బయట రానివ్వచ్చుగా, ఎందుకు చేస్తారు అక్కడ? ఇప్పుడు మీరు వచ్చినప్పుడు రాని లేదాడు జగన్, రాని కూడా నాపిండి అడ్డు పెట్టిండా? పెట్టలేదుగా. ఏం చెప్పారంటే మనం గెలిచిన వాడిని అందరం మన మనుషులని లెక్కేసుకొని మొంగలో సాగిపోయారు. ఈరోజు ఏమైనా ఉందా పరిపాలన? అది ఇవాళ అంతా అసమర్థ పరిపాలన జరుగుతుందా? ఒక రైతుకు గిట్టుబాటు ధర లేదు, రైతులు రోడ్డును పడ్డం, అమ్మఒడి అన్నారు అది ఖాళీ అయిపోయింది. మరి ఇది మళ్ళా ఈ రైతు భరోసా అన్నారు సార్, రైతు భరోసా అన్నారు, రైతు భరోసా కూడా మీరు చేతులు ఎత్తేసారు, 7 రోజులు చేతులు ఎత్తేసారు. ఏంటండి ఇంకా బతికేది? సామాన్య మానవుడు బతకాలంటే జగన్ గారు అందరిని సమానంగా చూశారు, అలాగే చూస్తలే వాళ్ళ. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా నా పాలనలో రైతులు సుభిక్షంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఇవాళ రైతులు గొల్లైపోయారు. నేను 20 ఎకరం పొలం వేశాను, నా సంగతి చెబుతాను. ఇవాళ గిట్టుబాటు ధర లేదు, ఇవాళ వరదలు వస్తే దానికి ఇది లేదు. మరి ఈ రకంగా మరి ఇవాళ మేము చాలా దెబ్బతిని రైతు భరోసా పడక ఆయన కౌలు కార్డు కూడా జగన్ గారు కౌలు కార్డు కూడా 15,000 వేశారు. ఇవాళ కౌలు కార్డులు తీసేశారు, ఎవరు ఎవ్వు లేదు. ప్రతి ఒక్కటి కూడా పనులు అవ్వాలంటే ఆయన జగన్ గారు ఏమన్నారంటే పనులు అవ్వాలంటే మాకు అందరూ సమానమే, మనం ఏరిపాడవద్దు అని పనులు చేపించారు. ఇవాళ అటు జరగట్లేదండి పనులు. ఇవాళ ఈ మనిషి ఆ మనిషి అనేది పనులు జరుగుతున్నాయి, కానీ ఇలా మొత్తం కూడా చక్కగా పనులు చేసి అందరూ మనోళ్ళని చేశారు జగన్ గారు. ఇటు ఇటుపల్ల